చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో ఒక పాలవాడుండేవాడు. అతను ప్రతిరోజూ గ్రామస్తులకు పాలు అమ్ముతూ వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అతననుకున్నాడు, నేను పాలలో కొంచెం నీళ్లు కలిపితే ఎక్కువ లాభం వస్తుంది. ఎవరికీ కూడా తెలియదు. అతను అలాగే చేయడం ప్రారంభించాడు. రోజులు గడిచాయి. అతని లాభం పెరుగుతూ వచ్చింది. అతను సంతోషంగా ఉండేవాడు. కాని కొద్ది రోజుల తర్వాత అతనింట్లో వింతగా మార్పులు మొదలయ్యాయి. ఇంట్లో బరకత్ తగ్గిపోయింది. డబ్బు వచ్చినా ఏదో ఒక పని మీద వృధాగా ఖర్చయిపోతూ ఉండేది. ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంకా అతనికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ వచ్చాయి. అతను అర్థం కాక అయోమయంలో పడిపోయాడు. ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచిస్తుంటే అతని మనస్సాక్షి అతనితో మాట్లాడినట్టు అనిపించింది. ఇదంతా నీ హరాం సంపాదన వల్ల కాదు కదా, నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, అది సరియైనదేనా? ఆ మాటలు అతని హృదయాన్ని బలంగా తాకాయి. అప్పుడే అతనికి నిజం అర్థమైంది. ఈ ఇబ్బందులన్నీ నా హరాం సంపాదన వల్లే జరుగుతున్నాయేమో అని భావించాడు. అతను వెంటనే అల్లా దగ్గర క్షమాపణ కోరాడు. నిజమైన తౌబా చేశాడు. మరుసటి రోజునుంచే అతను పాలలో నీళ్లు కలపడం పూర్తిగా ఆపేశాడు. మరియు అందరి ముందు ప్రకటించాడు, ఈ రోజు నుండి నేను కేవలం స్వచ్ఛమైన నిజాయితీగల పాలను మాత్రమే అమ్ముతాను. అతని వ్యాపారం కూడా ముందు కంటే ఇంకా బాగా అభివృద్ధి చెందింది. ఇంట్లో మళ్లీ శాంతి, సంతోషం, బరకత్ తిరిగి వచ్చింది. నీతి: నిజాయితీతో సంపాదించిన ₹1 కూడా హరాంగా సంపాదించిన ₹100 కంటే మంచిది. అల్లా ఎప్పుడూ నిజాయితీగల మనిషికి బరకత్ మరియు గౌరవమిస్తాడు.